రైట్ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 4వ విడత లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతుంది. ఏపీలో 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తుండగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మనం చూస్తున్నాము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోంది. సో అందరికీ అభివాదం చేసుకుంటూ అక్కడ ఆయన మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. సో తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే ఓటర్లు హుషారుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా అందరికీ చైతన్యపరుస్తున్నారు. మన బాధ్యత, అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఇక ఏపీలో ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు క్యూ కట్టారు. ఏపీలో పలు పోలింగ్ కేంద్రాలు జన జాతరను తలపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు ఏపీకి పోటెత్తారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు, అలాగే సీఎం జగన్ దంపతులతో సహా పలు రాజకీయ ప్రముఖులతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో పలు చోట్ల ఇప్పటికే వైసీపీ శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడగా మరికొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సో దీనికి సంబంధించి కూడా మొత్తం అధికారులు ఎక్కడికక్కడ సమాయత్తమయ్యారు. ఎక్కడా కూడా ఈవీఎంలు మొరాయించకుండా దీనికి సంబంధించి ఎక్కడైతే మొరాయిస్తున్నాయో వాటికి సంబంధించి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాటిని బాగు చేసే క్రమంలోనే ఉన్నారు. ఇక ఇటు తెలంగాణలోనూ పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు సైతం పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. చిరంజీవి కుటుంబం కూడా ఓటు హక్కు వినియోగించుకుంది. అటు అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాకు ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు, అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, రాజకీయాల్లోకి వచ్చే ఇష్టం లేదు నాకు, నేనైతే రాజకీయాల్లోకి రాను అని చెప్పి అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి